ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్, బట్ టేక్ హార్ట్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ది వాల్. జాన్ గాస్పల్ చాప్టర్ 16 వర్స్ 33. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్త కొరకై ఎవరైతే ఆసక్తిగా దేవుని వాక్యం కొరకై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారో మీ అందరి జీవితాలలో ఆ మంచి పరమ తండ్రి తప్పక తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. లోకంలో పుట్టినది మొదలుకొని మరణించేదాకా ప్రతి విశ్వాసి కూడా నిత్యము శ్రమల గుండా వెళ్లాల్సిందే. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును అని. నిజమే కదా? లోకంలో అనేక రకాలైన శ్రమలను మనం నిత్యము కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లైతే ఆ శ్రమలను తట్టుకోలేక ఆ శ్రమల నుంచి పారిపోవాలా? లేదా ఆ శ్రమలకు భయపడాలా? లేదా ఆ శ్రమలను తట్టుకోలేక దేవుని విడిచిపెట్టాలా? లేక విశ్వాసాన్ని కోల్పోవాలా? కొన్నిసార్లు మనకు ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు కదా! శ్రమలు వచ్చినప్పుడే నిజమైన విశ్వాసం అనేది బయటపడుతుంది. కానీ ఆ శ్రమలలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ శ్రమలను నీ జీవితంలో అనుమతించిన వాడే ఆ శ్రమల నుంచి నిన్ను తప్పించి విడిపిస్తాడు అని దేవుడు నీతో చెప్పిన మాటలను మర్చిపోయావా? దేవుడు అంతగా నువ్వు ప్రతి దినం కూడా ప్రార్థిస్తున్నావు కదా! నీ జీవితంలో శ్రమలను అనుమతిస్తున్నాడు అంటే నేను ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలనేది దేవుని ఉద్దేశం కానే కాదు. కానీ ఆ శ్రమల ద్వారా నువ్వు దేవుని యొక్క కట్టడలను గైకొనుట ద్వారా నీకు మేలు కలగాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈనాడు దేవుని బట్టి బహుశా అందరి మాటలను నువ్వు భరిస్తున్నావేమో కదా! కానీ ఆ యొక్క శ్రమలే నిన్ను యొక్క దేవుని దగ్గరకు తీసుకుని వస్తాయి. ఆ యొక్క శ్రమలే నీ జీవితంలో దేవుని మీద ప్రతి విషయంలో కూడా ఆధారపడేలా, ఇంకా దేవుని మీద విశ్వాసం పెంచుకునేలా చేయాలనైతే దేవుడు నీ జీవితంలో శ్రమలను అనుమతించడంలో దేవుని యొక్క ఉద్దేశం దాగి ఉంది. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న శ్రమ నీకు దుఃఖకరంగా ఉండవచ్చు. కానీ ఎవరైతే దానిని అభ్యసిస్తారో వారికి సమాధానకరంగా ఆ పరమ తండ్రి మారుస్తాడు. వాస్తవానికి ప్రియులారా, మనకి శ్రమ వచ్చినప్పుడు ఏమాత్రము కూడా దేవుని చిత్తాన్ని ఎరుగక దేవుణ్ణి దూషిస్తాము. దేవుని వెంబడించడమే కొన్నిసార్లు మానివేస్తాము. కానీ ఆనాడు యోబు అంతమంది పిల్లల్ని కోల్పోయినా, ఆస్తిని కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా ఆ శ్రమలను తట్టుకోలేక దేవుని ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఆ శ్రమలలో దేవుణ్ణి స్తుతించాడు. శ్రమలలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టే దేవుడు ఆ యొక్క శ్రమలలో యోబుకు విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. రెండంతల మేలును దేవుడు యోబు యొక్క శ్రమలలో దాచి ఉంచుతూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడి నుంచి ఆసక్తితో ఎలాంటి శ్రమలలో ఉండి కన్నీరు కారుస్తూ దేవుని వాక్యం ఆలకిస్తున్నారు? ప్రియులారా, దేవుడు యోబు వలె మనం కూడా శ్రమలలో సహనం కలిగి ఉండాలనేదే దేవుని ఉద్దేశం. ఈనాడు నువ్వు నీ భర్త ద్వారానో, నీ భార్య ద్వారానో, నీ పిల్లల ద్వారానో నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో బహుశా ఎన్నో శోధనలను ఎదుర్కొంటున్నావేమో. కనీసం ఆ శోధనల ద్వారానైనా నువ్వు దేవుని దగ్గరకు రావాలని, ఆ శ్రమలలో దేవుని ద్వారా ఆదరించబడాలని, నువ్వు ఎంతైతే దేవుని వద్ద నుంచి ఆదరణ పొందావో అలాంటి ఆదరణను నీలాగా ఎవరైతే నిరాధారణ స్థితిలో ఓదార్పు లేని వారిగా నీ ద్వారా, నీ అనుభవాల ద్వారా ఇతరులను నువ్వు ఓదార్చాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. నీ శ్రమల ద్వారా ఆయన నీకు తన యొక్క కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. తద్వారానే నువ్వు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనేదే దేవుని ప్రణాళిక. ఈనాడు నువ్వు నేను శ్రమలను భరిస్తున్నాం అంటే మనం ఒంటరిగా భరించడం లేదు. ఆ శ్రమలలో ఆయన హస్తం మనకు తోడుగా ఉంది కాబట్టి మనం ఒంటరి వారిమి కాదు. పర్వతములు తొలగిపోయినను ఆయన యొక్క కృప నిన్ను నన్ను విడవదు.
అంతేకాదు ఆయన యొక్క శ్రమలలో నువ్వు కూడా పాలిభాగస్తురాలివి అవుతూ వచ్చినావు. నువ్వు కూడా దేవుని వలె శ్రమలను అనుభవిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, నా దేవుడు ఎందుకు ఇంతగా ప్రార్థించినా నా జీవితంలో శ్రమ అనే ముళ్ళును అనుమతిస్తున్నాడు అని కొన్నిసార్లు బాధిస్తుంది. కానీ అది దుష్టుడు తెచ్చే ఆలోచన. దేవుడు తెచ్చేది ఎంత మాత్రం కానే కాదు. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు కదా! ప్రతీదీ కూడా ఆయన ఇష్టానుసారముగా నీ జీవితాన్ని మారుస్తున్నాడు అని గుర్తుంచుకో. తన స్వరూపం నీలో వచ్చేదాకా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. శ్రమలు లేకుంటే నీకు నాకు జీవ కిరీటం లేదు కదా! ధైర్యం తెచ్చుకోవాలి. శ్రమలను బట్టి కృంగిపోతే మనం చేతకాని వారమవుతాము కాబట్టి ఆ శ్రమలు నిన్ను ఎంతగా అణగదొక్కాలని చూసినా అంతగా నువ్వు ప్రార్థన ద్వారా ఆ శ్రమను తట్టుకునే శక్తిని దేవుణ్ణి అడగాలి. నీ జీవితంలో దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడు కానీ ఆ శ్రమను నిన్నేమీ చేయకుండా ఆజ్ఞాపిస్తాడు. అంతేకాదు ఆ శ్రమను ఎదుర్కొనే జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. శ్రమలు రాకుంటే నువ్వు ఈరోజు ఈ వాగ్దానాన్ని వినేవాడివా? ఒక్కసారి ఆలోచించు. శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థన గుర్తొస్తుంది. దేవుడు గుర్తొస్తాడు. ఆ శ్రమలలో నువ్వు నిరాశపడకు. కొంచెం కాలం అగ్ని వంటి మహాశ్రమల ద్వారా నువ్వు సువర్ణం వలె మారాలనే ఆ పరమ తండ్రి నిన్ను ఆ యొక్క అగ్ని అనే శ్రమ అనే కొలిమి గుండా నడిపిస్తాడు. అలాంటి శ్రమలలో నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆ యొక్క శ్రమలన్నిటిలో కూడా అది మహానందమని నువ్వు ఎంచుకొని దేవుని బట్టి సంతోషించాలి. ఖచ్చితంగా ఆ పరమ తండ్రి ఆ శ్రమలలో నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. శ్రమలలో నువ్వు నిరాశపడకు. ఏదో మేలు నీకు జరగబోతుంది అని ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకో. ఆనాడు దావీదు మహారాజు ఒకటి కాదు, రెండు కాదు, అనేక శ్రమలను చిన్ననాటి నుంచే అనుభవిస్తూ వస్తూ ఉన్నాడు. యవ్వన కాలంలో గొలియాతు ద్వారా శ్రమను అనుభవించాడు. తన అన్నల ద్వారా శ్రమను అనుభవిస్తూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆనాడు దావీదు మహారాజు తన సొంత మామ ద్వారా తరమబడుతూ వచ్చినాడు. ఆఖరికి తన సొంత కుమారుని ద్వారా శ్రమల గుండా వెళ్తూ వచ్చినప్పుడు ఇక ఏడవడానికి శక్తి లేనంతగా ఏడుస్తూ ప్రభువు ఉన్నాడు కదా అని ఒక్కనిసార్లైతే ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రియులారా, అంత గొప్ప భక్తులకి తప్పలేదు కదా శ్రమలు. ఈనాడు నువ్వు నేను మనం ఎంత కదండి. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి మీకు వచ్చే శ్రమలు లోకంలో ఎవరికి రానట్లు ఒక్క నీకే వచ్చినట్టు బాధపడకుండా ఆ యొక్క శ్రమలు బట్టి దేవుణ్ణి స్తుతించు. తప్పక ఆ పరమ తండ్రి ఆ శ్రమలను నీకు విజయాన్ని అనుగ్రహించి తన నామానికి మహిమ తెచ్చుకుంటూ వస్తాడు. ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన అసమానమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మతగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా మాకు మీరే అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నేడు దినమంతట్లో కూడా మా ప్రతి పనిలో మా ప్రతి ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండి అనుగ్రహించిన విజయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మా శ్రమలకు తగినట్లుగా మంచి వాగ్దానాన్ని అనుగ్రహించినారు. అందును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీరే మాకు తోడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమంతట్లో కూడా మీరు మాకు చేస్తూ వచ్చిన ప్రతి సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజమే తండ్రి, ఈ లోకంలో మేము శ్రమల గుండా వెళ్తున్నాం తండ్రి. అయినప్పటికీ కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ లోకాన్ని మేము మీ ద్వారా జయించుటకు కావలసిన కృపను అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు శ్రమలు రాగానే ఎంతగానో నలిగిపోతున్నారు కానీ ఆ శ్రమలలో మీకు ప్రార్థించాలనే మనసు వారికి రావటం లేదు తండ్రి. దేవా, దయచేసి మా యొక్క శ్రమలలో
మేము కృంగిపోకుండా, శ్రమలను బట్టి దేవా మేము ఏమాత్రం బాధపడకుండా, ఆ శ్రమలను మా వద్ద నుంచి తొలగించే శక్తి గల దేవుడు ఉన్నాడని ఎరిగి, మీ వైపు చూస్తూ తండ్రి, ఆ యొక్క శ్రమలలో మిమ్మల్ని స్తుతించే వారిగా మమ్మల్ని కూడా మీరే సిద్ధపరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎవరైతే వాగ్దానం అంతా కూడా విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ప్రత్యేకంగా దేవా, ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూ రండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు ఇస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వల్ల ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురని దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా, ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూరండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూరండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూరండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూరండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూరండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకోనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారు ఉన్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూరండి దేవా.
ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తురండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా, వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డలను వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రవ్వా మీ యొక్క రాజ్యం, మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం, కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటం మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు, మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు, కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టుడు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తులు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులను జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకే, మా రాష్ట్రం కొరకే ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా, సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా, గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూరని దేవా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వైజ్ వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాడుతూ ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.